హలో, వెల్కమ్ టు కెరియర్ ఇన్ఫో. ఈరోజు నేను మీకు ఒక డిఆర్డిఎల్ నుండి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చాను మేము ముందుకి. ఇది మనకి కంచన్బాగ్ పిఓ హైదరాబాద్ పిన్ కోడ్ 5,58,000 నుండి వాకిన్ ఇంటర్వ్యూ ఉండే. యాక్చువల్గా ఇది 1st to 5th June 2026, 1st నుండి 5th వరకు మీరు ఈ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు ఈ క్వాలిఫికేషన్ మీకు ఉంటే. యాక్చువల్గా ఈ పోస్టులన్నీ నేను మీకు కమింగ్ వాటిలో చెప్తాను. ఇదైతే అడ్వర్టైజ్మెంట్, ఈ నోటిఫికేషన్కి సంబంధించింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద కాంట్రాక్ట్ బేసిస్లో 2 years దానికి ఎక్స్టెండ్ అవ్వచ్చు, ఇంకా 3 years. ఫస్ట్ అయితే 2 years దానికి సెలెక్షన్స్ అవుతున్నాయి. 1st నుండి 5th వరకు వాకిన్ ఇంటర్వ్యూ కంచన్బాగ్లో హైదరాబాద్లో. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే, మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ట్రై చేయండి. ఫస్ట్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి టోటల్ వేకెన్సీస్ 9 ఉన్నాయి. బీటెక్ బీఈ ఫస్ట్ క్లాస్లో అయి ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్ గేట్ త్రూ వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. ఆర్ఎల్స్ ఎంఏ ఎంటెక్ విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయి ఉండాలి. ఇది కూడా బీఈ బీటెక్ అయినాక ఎంఏ ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా బీటెక్ బీఈ గేట్ స్కోర్ ఉండాలి. ఆర్ఎల్స్ ఎంఈ ఎంటెక్ విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉండాలి విత్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. బీటెక్ బీఈ అయి ఉండాలి. ఇది కూడా గేట్ నుండి వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. ఆర్ఎల్స్ ఎంఈ ఎంటెక్ విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అయి ఉండాలి. అండ్ బీటెక్ బీఈ కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అయి ఉండాలి. సో వీటన్నిటికీ మీరు చూసుకుంటే గేట్ వ్యాలిడ్ స్కోర్ ఖచ్చితంగా ఉండాలి. జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వాళ్ళకైతే స్టైఫండ్ వచ్చేసి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది యాజ్ పర్ డిఆర్డిఓ రూల్స్ అండి. ఇది టెన్యూర్ వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టు 2 years, మేబీ ఎక్స్టెండ్ అవుతే 3 years ఎక్స్టెండ్ అవుతుంది అంటున్నారు. ప్రస్తుతానికైతే 2 yearsకి ఇంటర్నల్ స్క్రీనింగ్ కమిటీ అయితే డిసైడ్ చేసింది. అండ్ మెడికల్ బెనిఫిట్స్ వచ్చేసి ఓన్లీ సెలెక్ట్ అయిన పర్సన్కి అవైలబుల్ ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి అప్పర్ ఏజ్ మ్యాక్సిమం 28 years. ఈ అడ్వర్టైజ్మెంట్ క్లోజింగ్ డేట్ వరకు 28 years అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని అప్లికేషన్ ఫిలప్ చేయాలి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.drdo.gov.in మీరు అప్లై చేయాలి. అండ్ ఎన్వలప్ కవర్ మీద ఇవన్నీ మెన్షన్ చేసి ఉండాలి. మీ డిగ్రీ, ప్రొఫెషనల్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో, గేట్ స్కోర్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎన్ఓసి అండ్ కాపీస్ ఆఫ్ గేట్ స్కోర్ కార్డ్, బీటెక్ ఎంటెక్ మార్క్స్ మెమోస్ కంపల్సరీ ఉండాలి. మీరు అప్లికేషన్ ఫామ్లో కంపల్సరీ అటాచ్ చేయాలి. అండ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా కన్వర్టింగ్ సిజిపిఏ మీరు పర్సంటేజ్ రూపంలో మీరు మీ మార్క్స్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి గేట్ స్కోర్ బట్టి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీని బట్టి షార్ట్లీ చేసే అవకాశం ఉంది. ఆర్ ఇంటర్వ్యూ కూడా జరగవచ్చు. అండ్ అందుకనే గేట్ పేపర్, స్కోర్ కార్డ్ అండ్ డిగ్రీ మార్క్స్ మెమో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే షార్ట్ లిస్ట్ దాని మార్క్స్ త్రూ చేస్తారు కాబట్టి. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండి ఆర్ఎల్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటే మీరు మీ ఆర్గనైజేషన్ నుండి ఎన్ఓసి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అండ్ వెన్యూ వచ్చేసి ఇందాక చెప్పినట్టు డిఎల్ఓఎంఐ డిఆర్డిఓ టౌన్షిప్ కంచన్బాగ్లో 1st నుండి 3rd వరకు నేను ఇందాక చెప్పినట్టు జేఆర్ఎఫ్ ఫస్ట్ పోస్ట్కి మీరు అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూ. 4th June రోజు 2nd దానికి అండ్ 5th June రోజు 3rd జేఆర్ఎఫ్కి అటెండ్ అవ్వాలి. అండ్ టైమింగ్స్ వచ్చేసి మీరు రిపోర్టింగ్ టైం 9 o'clock ఉండాలండి. 9 to 9:30 లోపలనే అక్కడ ఉండాలి. లేట్ అయితే అలో చేయరు మళ్ళీ. అండ్ 2nd దానికి 4th రోజు కూడా 9 to 9:30, 5th రోజు కూడా 9 to 9:30 కల్లా మీరు అక్కడ రిపోర్ట్ చేయాలి. సో మీ టైంలో అక్కడ ఉండేలా చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మీ డిగ్రీ, ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ క్యారీ చేయాలి. ఒరిజినల్ ఆధార్ కార్డ్,
ఏదన్నా వ్యాలిడ్ లైసెన్స్ ఒరిజినల్ తీసుకొని ఈ అడ్రస్ డిఆర్డిఎల్ కంచన్బాగ్ హైదరాబాద్ 5,58,000 బస్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ రిక్రూట్మెంట్లో, ఈ నోటిఫికేషన్లో. యాక్చువల్గా సికింద్రాబాద్ అండ్ కోటి నుండి 102 బస్ నెంబర్, ఎల్బీ నగర్ నుండి అయితే 300 బస్. సో మీరు ఎక్కడి నుండి అయితే మీకు ఈజీగా ఉంటుంది మీరు అక్కడ నుండి చూసుకొని మీరు వెళ్ళొచ్చండి. అండ్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఇవి డైరెక్ట్ డిఆర్డిఓ నెంబర్స్, మండే టు ఫ్రైడే అవైలబుల్ ఉంటాయి. సో ఈ నెంబర్స్ని చూసుకొని మీరు దాన్ని బట్టి మీ ఇంటర్వ్యూ డేట్స్ ఏ రోజు ఉన్నాయో ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇది ఫిల్అప్ చేసి ఫొటోస్ అండ్ మీ ఇవన్నీ అటాచ్ చేసి మీరు తీసుకెళ్ళాలి. సిగ్నేచర్ ఇవన్నీ కూడా, అండ్ అవన్నీ కూడా అటాచ్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.